బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా కనిపించేది ఏంటంటే, నిజంగా జనాల్లో మార్పు కోసం ఒక విప్లవం ఏదో జరుగుతోంది, సో కాల్డ్ జెన్జీ విప్లవం అని చెప్పి బయట అమెరికా, అలాగే దాని అనుబంధ యూరోపియన్ దేశాలు, ఇటువంటి వ్యవస్థలు, అక్కడ ఉండే మీడియా వీళ్ళంతా ప్రచారం చేస్తున్నప్పటికీ, అలాగే ఇటు పాకిస్తాన్లో కావచ్చు, చైనాలో కావచ్చు, బంగ్లాదేశ్లో అన్రెస్ట్ అంటే బంగ్లాదేశ్లో అరాచకత్వము, ఆందోళనలు, హింస చెలరేగడాన్ని వీళ్ళందరూ స్వాగతిస్తారు. ఒకవైపు అమెరికా కావచ్చు, ఇంకోవైపు చైనా కావచ్చు, అందరికంటే ముఖ్యంగా పాకిస్తాన్. ఎందుకంటే బంగ్లాదేశ్ రగులుతూ ఉన్నంతకాలం భారతదేశానికి ఆ బంగ్లాదేశ్ తలనొప్పి అనేది ఒకటి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మనకు సిల్గురి కారిడార్ ఉంది కదా, చికెన్ నెక్ అంటుంటారు. ఆ చికెన్ నెక్ దగ్గర నుంచి మన ఈస్టర్న్ స్టేట్స్, 7 ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలని భారతదేశ ప్రధాన భూభాగం నుంచి విడదీస్తామని ఈ బంగ్లాదేశీ మతోన్మాదులు కావచ్చు, జమాతే ఇస్లామీ అనే సంస్థకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అట్లాగే సోకాల్డ్ స్టూడెంట్ లీడర్స్ అని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ పదే పదే బెదిరించడము, మహమ్మద్ యూనిస్ అనేవాడు మౌనంగా వాళ్ళకి సహకరిస్తూ ఉండటము. మహమ్మద్ యూనిస్ అమెరికా యొక్క ప్రతినిధి, అమెరికా యొక్క కీలుబొమ్మ అనే విషయం మనకు పెద్దగా తెలిసిన విషయమే, అది బహిరంగ రహస్యమే. అయితే ఇదంతా ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటుంది. ఈ మధ్య కాలంలో గత కొన్ని రోజుల్లో జరిగింది ఏంటి అని చూసినప్పుడు, ఉస్మాన్ హదీ అని చెప్పి అక్కడ ఒక స్టూడెంట్ లీడరు షేక్ హసీనాని బంగ్లాదేశ్ నుంచి పారిపోయేలా చేసిన అరాచకమైన దాడులలో కీలక పాత్ర పోషించిన వాడు, ఇతని స్టూడెంట్ లీడర్ అని చెప్తున్నారు. కానీ ఇతని రెటరిక్ అంటే ఇతని మాట తీరు, ఇతడి ప్రసంగాలు ఇవన్నీ చూసినప్పుడు భారతదేశ వ్యతిరేకత ప్రతి మాటలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలని భారతదేశం నుంచి విడదీసేస్తాము, గ్రేటర్ బాంగ్లా అంటే బంగ్లాదేశ్ మ్యాప్ని తమ ఇష్టానుసారం పెంచేసుకుంటాము లాంటి బాధ్యతారహితమైన మాటలు చాలా మాట్లాడుతుండేవాడు. అయితే సడన్గా ఎవరో అజ్ఞాత వ్యక్తులు వచ్చి తన తలలో కాల్పులు జరపడం వల్ల అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆ తర్వాత సింగపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా బతకలేదు. మొత్తానికి ఈ హదీ చనిపోయినప్పుడు హింస చెలరేగి, ఆ హింసలో భాగంగా దీపు చంద్రసేన్ అనే ఒక బంగ్లాదేశీ హిందువుని అతి దారుణంగా, అమానుషంగా రోడ్లపై